హాయ్ నా పేరు శివ. మనం ఈరోజు వీడియోలో సింపుల్ జావా ప్రోగ్రామ్ని ఎట్లా రాయాలి, ఆ ప్రోగ్రాంలో ఏముంటుంది, దాన్ని ఆన్లైన్లో ఎట్లా కంపైల్ చేయాలి, దాన్ని అవుట్పుట్ ఎట్లా చూడాలి అనేది ఈ ప్రోగ్రాంలో చూద్దాము. మనము ఇంతకుముందు వీడియోస్లో జేడీకే జేఆర్ఈ అంటే ఏంటి, జావా కంపైలర్ అంటే ఏంటి, కంపైలర్ దేనికి ఉపయోగిస్తారు, రన్నర్ దేనికి ఉపయోగిస్తారు చూసినాము. తర్వాత మనము దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చూస్తున్నాము, జావాని ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూస్తున్నాము. తర్వాత దీంట్లో వచ్చేసి మనము ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని ఎట్లా రాయాలి, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రోగ్రాంలో చూద్దాం. సో ఈ సింపుల్ జావా ప్రోగ్రాంలో ఇక్కడ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లెటర్ రైటింగ్ రాసినప్పుడు టాప్ సైడ్ కార్నర్లో మనం లెటర్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు డేట్ ఇక్కడ రాయాలి, రాస్తున్న ఊరు ఇక్కడ రాయాలి, ఫ్రమ్ ఇక్కడ రాయాలి, టు ఇక్కడ రాయాలి, రెస్పెక్టెడ్ సార్ అని పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత కంటెంట్ పెట్టాలి, తర్వాత థ్యాంకింగ్ యూ సార్ చెప్పాలి, తర్వాత యువర్స్ ఒబీడియంట్లీ లేదంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అని పెట్టాలి, తర్వాత యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్ అనేది మామూలుగా ఎప్పుడైనా మనం లెటర్ రాసేటప్పుడు చేస్తుంది. అట్లనే సింపుల్ జావా ప్రోగ్రామ్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక ఫార్మాట్ ఉంది. అదే క్లాస్ నేమ్, దెన్ కొన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెనింగ్ క్లోజింగ్, దెన్ యూ హ్యావ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్యుమెంట్స్ అండ్ దెన్ ప్రోగ్రామ్ కంటెంట్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది ఏంటంటే, ఈ స్ట్రక్చర్లో క్లాస్ నేమ్ అనేది మారుతుంది, ఆర్గ్స్ అనేది మారుతుంది, ప్రోగ్రామ్ కంటెంట్ అనేది మారుతుంది, కానీ మిగతాటి అన్నీ ఏ జావా ప్రోగ్రామ్కైనా సేమ్ యాజ్ ఈజ్ ఉంటాయి. అనేసి యాజ్ ఈజ్. అదే క్లాస్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఫ్లవర్ బ్రాకెట్ ఉంటే ఫ్లవర్ బ్రాకెట్ ఉండాలి, స్క్వేర్ బ్రాకెట్ ఉంటే స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి, పేరెంథసిస్ ఉంటే పేరెంథసిస్ ఉండాలి, యాజ్ ఈజ్ ఉండాలి. వీటి మధ్య స్పేసెస్ కూడా ఇంపార్టెంట్. మొత్తం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని సింగిల్ వర్డ్ చేయలేము, ఇవి సపరేట్ వర్డ్స్. సో యాజ్ ఈజ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఏ ప్రోగ్రామ్ రాస్తున్నా కానీ ఈ స్ట్రక్చర్ కంపల్సరీ ఉండాలి. దాంట్లో క్లాస్ తర్వాత ఉండే క్లాస్ నేమ్ చేంజ్ అవుతుంది, ప్రోగ్రామ్ కంటెంట్ చేంజ్ అవుతుంది. కావాలనుకుంటే ఈ ఆర్గ్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే జస్ట్ అజ్యూమ్ దట్ ఆర్గ్స్ అనేది ఎప్పుడు ఆర్గ్స్ అయినా ఉంటుంది, లేదంటే ఎస్ అయినా యూజ్ చేస్తారు కొంతమంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్లాస్ నేమ్ మాత్రం ప్రతి ప్రోగ్రామ్కి చేంజ్ అవుతుంది, ప్రోగ్రామ్ కంటెంట్ ప్రతి ప్రోగ్రామ్కి చేంజ్ అవుతుంది. ఇక్కడ చేస్తున్న ప్రోగ్రామ్కి వచ్చేసి మనం ప్రింట్ హలో వరల్డ్ అని క్లాస్ నేమ్ ఇచ్చినాము, ఆర్గ్స్ అనేది ఆర్గ్స్ అట్లనే ఇచ్చినాము, ప్రోగ్రామ్ కంటెంట్ వచ్చేసి system.out.println అని ఇచ్చినాము. ఈ ప్రోగ్రామ్ కంటెంట్లో system.out.println అనే కమాండ్ ఏం చేస్తుందంటే హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. తర్వాత ఈ బ్రాకెట్ మధ్యలో డబుల్ కోట్స్ మధ్యలో ఏ స్ట్రింగ్ అయితే ఇస్తామో ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాము. ఇది రన్ చేయడానికి మెరిట్ క్యాంపస్లోనే ఆన్లైన్ ఎడిటర్ ఉంది, ఆన్లైన్ కంపైలర్ ఉంది, దాని ద్వారా కంపైల్ చేసి చూద్దాం. సో ట్రై ఇట్ అని క్లిక్ చేస్తే అది కంపైలర్ ఓపెన్ చేస్తుంది. ఈ ఓపెన్ అయిన కంపైలర్లో ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది కదా, అది ఇక్కడ క్లాస్ అని చెప్పి ప్రింట్ హలో వరల్డ్ అక్కడికి వస్తుంది. తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఈ ఫ్లవర్ బ్రాకెట్ మధ్యలో ఉన్నది ఈ బాక్స్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం కోడ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎట్లా కావాలన్నా ఆ కోడ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లాస్ అనేది క్లాస్ యాజ్ ఈజ్ ఉంది, దీన్ని చేంజ్ చేయలేము. తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇక్కడ ఉంది. తర్వాత ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న కోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న కోడ్ ఇక్కడ కాపీ అయిపోయింది. సో దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా. సో దీంట్లో ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, ఆ ప్రతి ప్రోగ్రామ్కి మెరిట్ క్యాంపస్లో థింగ్స్ టు ట్రై అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. దీంట్లో ఏం పాయింట్స్, ఏమేం ప్రోగ్రామ్ని ఎట్లా మాడిఫై చేయొచ్చు అనేది చూడొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ ప్రోగ్రామ్ని యాజ్ ఈజ్ కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. సో ఇఫ్ ఐ సే కంపైల్ అండ్ రన్, ఇట్స్ కంపైలింగ్ అండ్ ఇట్ గివ్స్ యూ ది అవుట్పుట్, హలో వరల్డ్ అని అవుట్పుట్ ఇస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఈ హలో వరల్డ్ అనేది ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ని చేంజ్ చేద్దాం, హలో యూనివర్స్ అని చేంజ్ చేద్దాం. దెన్ ఐ సే కంపైల్ అండ్ రన్. సో అది కంపైల్ చేసి హలో యూనివర్స్ అని ప్రింట్ చేస్తుంది. సో సిమిలర్గా మనం ఏం చేంజెస్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ట్రై చేయబడింది థింగ్స్ టు ట్రైలో.
అది ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అని రాయడం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ system.out.println I completed my first Java program dot and print చేస్తే సో ఇట్ విల్ ట్రై టు రన్ అండ్ షో ఇట్. సో కంపైల్ చేసి రన్ చేసి చూపిస్తుంది. దీనికి కావాలనుకుంటే ఇక్కడ మనం ఏం కావాలన్నా అది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, హలో యూనివర్స్ ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్. ఇక్కడ ఐ బదులు సే ఐ వాంట్ టు సే శివ ఆర్ శివ కంప్లీటెడ్ ఆర్ శివ అండ్ సే యువర్ నేమ్ వాజ్ రాజేష్. శివ అండ్ రాజేష్ కంప్లీటెడ్ దేర్ ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నాం అనుకో, దేర్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. So if you do that, then it will run it and print it. Hello universe తర్వాత Siva and Rajesh completed their first program. సో ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఏం పెడితే అది యాజ్ ఈజ్ అవుట్పుట్లోకి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనము ఏది టైప్ చేస్తే అది ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఈ system.out.println. ఇంకొక పాయింట్ నేను ఈ దీంట్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి మెరిట్ క్యాంపస్లో చాలా టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్లో ప్రతి టాపిక్స్లో చాలా ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. ఆ ప్రతి ప్రోగ్రామ్కి ఈ స్ట్రక్చర్ ఇక్కడ చూపించిన ప్రకారము ఉంటుంది. అదంతా ఆ ప్రోగ్రామ్ అంతా ఒక బాక్స్లో ఉంటుంది. దాన్ని పైన ఇది ఇక్కడ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది కదా, హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది ఆ ప్రోగ్రామ్ నేమ్. దాన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లోకల్కి, లేదంటే ఆన్లైన్లో అయినా ట్రై చేయొచ్చును. తర్వాత ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది, ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇక్కడ, ప్రోగ్రామ్ కంటెంట్ ఆర్ ప్రోగ్రామ్ ఈజ్ హియర్. దెన్ దాని అవుట్పుట్, ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఇక్కడ చూపిస్తాము. హలో వరల్డ్ అనేది దీని అవుట్పుట్. సో అది ఇక్కడ ఉంటుంది. తర్వాత దాని ఆ ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్, ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. తర్వాత థింగ్స్ టు ట్రై ఉంటాయి, అంటే ఆ ప్రోగ్రాంలో ఏం చేంజెస్ చేయొచ్చు. అదే మనం చూసినాం కదా, హలో వరల్డ్ని హలో యూనివర్స్గా చేస్తున్నాము. అట్లనే ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. ఇవన్నీ మెరిట్ క్యాంపస్లో ఉన్న ప్రతి ప్రోగ్రాంలో ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రోగ్రామ్ నేమ్, the name of the program, here it is hello world program. Then the code which contains the structure and the program content there, also called as program. Then what is the output, output enti ee green color lo undedi output. Then you have description, ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అనేది description. తర్వాత థింగ్స్ టు ట్రై, ఆ ప్రోగ్రాంలో ఏం చేంజెస్ మళ్ళీ మనం చేంజెస్ చేసి ట్రై చేయొచ్చును. అవి డౌన్లోడ్ చేసుకొని మీరు లోకల్లో అయినా చేంజ్ చేసుకొని చేయొచ్చును, లేదంటే ట్రై ఇట్ యూజ్ చేసుకొని ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చును. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మనం ట్రై ఇట్ని యూజ్ చేసుకొని ఎట్లా చేయాలి అనేది చూస్తున్నాము. ఆన్లైన్లో ఎట్లా కంపైల్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి చూస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం లోకల్ మిషన్లో ఎట్లా కంపైల్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి అనేది చూద్దాం.